ఇక్కడ మనం ఈ బ్లడ్ రిలేషన్ క్వశ్చన్ని నేను షార్ట్స్లో అప్లోడ్ చేశాను. ఆన్సర్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. అయితే ఇన్ ఏ ఫ్యామిలీ ఎమ్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎమ్స్ సిస్టర్ ఆర్. సో ఎమ్ ఈజ్ ద డాటర్, ఫీమేల్స్ నెగటివ్ సింబల్తో రిప్రజెంట్ చేసుకుందాం. ఎమ్ ఈజ్ ది డాటర్ ఆఫ్ ఎన్స్ సిస్టర్ ఆర్. సో ఆర్స్ డాటర్ ఎమ్. ఎవరు? ఆర్ ఎన్స్ సిస్టర్. ఆర్ని నెగిటివ్తో రిప్రజెంట్ చేస్తున్నా ఎన్. ఆర్ ఇస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ టీ. ఆర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ టీ. ఆర్ ఈస్ ద ఓన్లీ డాటర్ ఆఫ్ టీ అంటే ఒక కూతురే ఉంది టీకి, అంటే మిగతా వాళ్ళు కొడుకులనే కదా అర్థం. సో ఇక్కడ ఎన్ ప్లస్ ఏ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ టీ అండ్ ఐ. ఏ ఈజ్ ద చైల్డ్ ఆఫ్ టీకి ఐకి ఏ అనేవాళ్ళు చైల్డ్. ఇక్కడ అంతకుముందు ఓన్లీ డాటర్ అని చెప్పారు కాబట్టి వీళ్ళు కూడా పాజిటివ్ మేల్ కిందకి వస్తారు. అయితే ఇక్కడ ఎన్న సిస్టర్ ఆర్ కాబట్టి వీళ్ళు ఐకి టీకి సంబంధించిన పిల్లలు. సో ఐ టీ అనేది ఒక పేరు, వాళ్ళకి ముగ్గురు పిల్లలు. ఐ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ కే. ఐ ఈజ్ ద గ్రాండ్ మదర్. ఐ అనేవాళ్ళు గ్రాండ్ మదర్ అంటే ఫీమేల్. ఇక్కడ ఐ ఈజ్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ కే. వీళ్ళ పేరెంట్ ఎవరు అనేది ఇంకా క్లారిటీగా తెలియదు కదా మనకి, చూద్దాం. హెచ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. హెచ్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఎస్. మదర్ కాబట్టి ఫీమేల్ నెగిటివ్ సింబల్. ఎస్ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ కే. ఎస్ అనేవాళ్ళు సిస్టర్ ఆఫ్ కే. ఎస్ సిస్టర్ కాబట్టి నెగిటివ్గా సింబల్ రిప్రజెంట్ చేస్తున్నా. సిస్టర్ కాబట్టి సిస్టర్ని బ్రదర్ని మనం ఇక్కడ సింగిల్ డాష్తో రిప్రజెంట్ చేస్తాం కదా, అలా రిప్రజెంట్ చేస్తున్నా. సో ఇప్పుడు సిస్టర్ బ్రదర్ కాబట్టి ఈ హెచ్ అనేవాళ్ళు కేకి ఎస్కి పేరెంట్ అవుతారనమాట. కే ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. కే ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎన్. కే కూడా డాటర్ కాబట్టి నెగిటివ్తో రిప్రజెంట్ చేస్తున్నా. డాటర్ ఆఫ్ ఎన్ కాబట్టి ఇక్కడ పేరెంట్ దగ్గర ఎన్. ఆల్రెడీ హెచ్ పేరెంట్ ఒకటి తెలుసు, ఇంకో పేరెంట్ ఎన్. అయితే హెచ్ ఫీమేల్ కాబట్టి ఎన్ మేల్ అవుతారు. వీళ్ళిద్దరు ఒక పేరు. దీన్ని ఇక్కడ మనం రెండు క్లబ్ చేసుకుంటే ఎన్ వాళ్ళ పేరు హెచ్, వాళ్ళ పిల్లలు కే అండ్ ఎస్. వచ్చేసింది కదండి మనకి ఇక్కడ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ వచ్చేసింది కదా బ్లడ్ రిలేషన్లో. ఈ విధంగా ఇప్పుడు మనం క్వశ్చన్స్కి ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు ఈజీగా. చూడండి, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎమ్. ఫస్ట్ క్వశ్చన్, హౌ ఈజ్ టీ రిలేటెడ్ టు ఎమ్. ఇక్కడ టీ వీళ్ళు ఫీమేల్ కాబట్టి వీళ్ళు మేల్ అవుతారు. టీ రిలేటెడ్ టు ఎమ్ అంటే టీ ఎమ్కి ఏమవుతుంది? ఎమ్ వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్, అంటే మదర్ రిలేషన్స్ మెటర్నల్. మదర్ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? గ్రాండ్ ఫాదర్ కాబట్టి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్. ఫస్ట్ ఆన్సర్ వచ్చేసి మెటర్నల్ గ్రాండ్ ఫాదర్ అవుతారు. అండ్ సెకండ్ క్వశ్చన్, హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఏ. హౌ ఈజ్ హెచ్ రిలేటెడ్ టు ఏ. ఈ హెచ్ అనేవాళ్ళు ఏకి ఏమవుతారు? ఏ ఎన్ ఎవరు? బ్రదర్స్. బ్రదర్ వాళ్ళ వైఫ్ ఏమవుతుంది? హెచ్ రిలేటెడ్ టు ఏ. హెచ్ ఏమవుతుంది ఏకి? అన్న వాళ్ళ భార్య, అంటే సిస్టర్ ఇన్ లా అవుతుంది. సిస్టర్ ఇన్ లా. అండ్ థర్డ్ క్వశ్చన్, హౌ ఈజ్ కే రిలేటెడ్ టు ఎమ్. కే రిలేటెడ్ టు ఎమ్. కేకి ఎంకి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ కే ఎన్ వాళ్ళ పాప, ఎం ఆర్ వాళ్ళ పాప. అన్న చెల్లెళ్ళ పిల్లలు ఏమవుతారు? అన్న చెల్లెళ్ళైనా అన్నదమ్ముళ్ళైనా వాళ్ళ పిల్లలు ఏమవుతారంటే కజిన్స్ అవుతారు. వాళ్ళు ఒకరికొకరు కజిన్ అవుతారు.
అండ్ ఫోర్త్ క్వశ్చన్, హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఆర్? ఏ ఎక్కడుంది? ఏ ఆర్. హౌ ఈజ్ ఏ రిలేటెడ్ టు ఆర్? ఏ ఏమవుతారండి? ఏ పాజిటివ్ కదా, అంటే మేల్ కదా. ఏ అనేవాళ్ళు బ్రదర్ అవుతారు ఆర్కి. అండ్ నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఎన్? హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఎన్? ఇక్కడ గ్రాఫ్లో చూద్దాం. ఎమ్, హౌ ఈజ్ ఎమ్ రిలేటెడ్ టు ఎన్? ఇతను బ్రదర్, సిస్టర్ వాళ్ళ కూతురు. అంటే ఇక్కడ మనకి సిస్టర్ వాళ్ళ కూతురు అంటే వీళ్ళు సొంతం కదండి, అన్న చెల్లెలు కదా. చెల్లి కూతురు ఏమవుతుంది? మేనకోడలు అవుతుంది. మేనకోడలు ఇంగ్లీష్లో ఏమంటారు? నీస్. నీస్ అనేసి అంటారు. సో దీని ఆన్సర్ వచ్చేసి నీస్. సో బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్స్ ఏ వచ్చినా ఫస్ట్ మనం ఇలా గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చేసుకున్నాక మనం దానికి తర్వాత ఏ క్వశ్చన్స్ అడిగినా కూడా వాటికి ఆన్సర్స్ ఇలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఒక లైక్ కూడా చేయండి నా వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.